రామకృష్ణ గారు, మనకి ఆ కట్ సార్ ఏం లేదు. రాజకీయాల్లో బలాబలాలు ముఖ్యం, చతురంగ బలాలు అంటారు కదా. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో బలం అనేది లేదు. అది ఎవరిని అడిగినా చెప్తారు, తెలిసిందే. కానీ కానీ సరే, కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు కాక ఏ రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ బలం లేని రాష్ట్రాల్లో అక్కడ పార్టీలు భారతీయ జనతా పార్టీ లెక్క చేయవు. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి దానికి రివర్స్గా ఉందండి. ఇటు ఒక పక్క జగన్ గారు భయపడతారు, ఇంకొక పక్క జగన్ గారిని చూసి ఆ బీజేపీకి లొంగుతున్నట్టుగా అనిపిస్తుంది తెలుగుదేశం జనసేన. అసలు ఎలా చూస్తారు మీరు దీన్ని? అంటే ఇది ఈ పరిణామాన్ని ఎలా మనం చూడాలి? కార్తీక్ గారు, భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరములుగా భారతదేశాన్ని పరిపాలన చేస్తాం. అనేకమైనటువంటి కాంట్రవర్షియల్ డెసిషన్స్ తీసుకోవడం, దేశాన్ని మరోవైపుకు నడిపించాలని ప్రయత్నం చేయడం, వీటన్నిటి కారణంగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ బలపడిందా లేకపోతే బలహీనపడిందా అని తెలుసుకోవడానికి ఈ ఎన్నికలన్నవి ఒక కొలమానకంగా తీసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక భయాందోళన అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికల జరిగే ప్రక్రియ, ఒకప్పుడు భారత ఎన్నికల ప్రధానాధికారిగా టిఎన్ శేషన్ అనే ఒక అతను, ఒక ఐఏఎస్ ఆఫీసర్, అన్ని రాజకీయ పక్షాలను గడగడలాడించేశాడండి. అసలు మామూలుగా లేదు. అసలు ఎన్నికల కమిషన్ అంటే ఇంత పవర్ఫుల్ అని అప్పట్లో మేము ఒక చర్చలాగా ఆ రోజు జరిగాయి. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ, ముఖ్యంగా కాగ్ అయితేనేంటి, కంట్రోలర్, ఆడిటర్ జనరల్, ఇది దేశంలో జరిగేటువంటి ఆర్థిక అసమానతలు, ఆర్థిక పరమైనటువంటి నేరాలను, ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లను సరిచేసి తగిన సూచనలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కాగ్ నిర్వీర్యమైపోయింది. భారతదేశానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతులు, ప్రభువులను ఎన్నుకునేటువంటి ప్రక్రియ నిర్వహించేటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యమైపోయింది. దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అరాచకాలను ఎప్పటికప్పుడు విచారణ చేసి దోషులను శిక్షించేటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వీర్యమైపోయింది. దేశ సంపదను దోచుకొని విదేశాల్లో దాచుకొని నల్ల డబ్బును పోగు చేసుకున్నటువంటి వ్యక్తులపైన దాడి చేసేటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిర్వీర్యమైపోయింది. అంటే ఎంతగా దేశంలో ఉన్నటువంటి కేంద్రం ఆధీనంలో ఉన్నటువంటి అనేక సంస్థలు, అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, కాగ్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇతరత్ర కమిషన్స్ అన్నీ కూడా ఈరోజు స్వతంత్రంగా వ్యవహరించలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ దేశం ఉండిపోయింది. ఇటువంటి సందర్భంలో మన రాష్ట్రానికి సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి 2024. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము 40% పైగా ఓట్ షేరింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 1% కూడా ఓట్ షేరింగ్ లేనటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సానుకూలంగా ఉంది అని చెప్పుకోవడం ఒక వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీకి అవినాభావ సంబంధం ఉందండి, అది మనం కాదనలేని సత్యం. ఒకనాటి వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేయడంలో కానీ, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడంలో ఆ రోజు ఆయన ఏ విధంగా కృషి చేశాడు, అందులో భాగంగానే కేవలం 2 సీట్లకు పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీని నేషనల్ ఫ్రంట్ లో ఆయన కలుపుకొని
భారతీయ జనతా పార్టీ కూడా మన మిత్రుడే అని ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టడం, తద్వారా రాష్ట్రం ఇడిపోయిన తరువాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం, ఈ పరిణామాలన్నీ కూడా మనము ఒక్కసారి విశ్లేషణ చేస్తే భారతీయ జనతా పార్టీకి 1% ఓటు బ్యాంక్ ఉందా, 10% ఓటు బ్యాంక్ ఉందా అన్నది అప్రస్తుతమైంది. ఒక మిత్రుడు కావాలి అన్న ఆలోచన చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ శక్తిని మనము చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, గడ్డిపోసలన్నీ ఒకటయ్యి మద గజాన్ని బంధిస్తాయని మనం చెప్పుకుంటాం. ఆ గడ్డిపోచకు కూడా ఆ ఇలువ ఉన్నప్పుడు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇలువ ఇవ్వడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారు అధ్యక్షురాలైన తరువాత ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ పొత్తు అన్నది దాదాపుగా ఖరారవుతుందని అందరూ భావిస్తున్నాం. ఇక్కడ వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి విన్నింగ్ ఏదైతే ఉందో ఆ విన్నింగ్ మార్జిన్ ఏదైతే ఉందో అది చాలా చోట్ల 500 నుంచి 200, 700 ఓట్ల తేడాతో చాలా సీట్లు ఉన్నాయండి కార్తీక్ గారు. ఇక్కడ 2014 సంవత్సరంలో జనసేన డైరెక్ట్ గా ఫీల్డ్ లో లేనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి ఆ రోజు 2014లో చూశాం. ఆ రోజు గెలిచారు. ఈ రోజు కూడా జనసేన అధినేత బీజేపీతోనే ఉన్నాడు. ఆయన ఎన్డీఏలోనే ఉన్నాడు, ఎన్డీఏ కూటమిలో సభ్యుడు. అటువంటి జనసేన అధినేత ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ఉంటూ తన మిత్రుడైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా మళ్ళీ పోటీ చేస్తూ ఉంటే అక్కడ మనము ప్రసంగం చేయడం కోసం కానీ ప్రజలను నమ్మించడం కోసం కానీ కొంచెము ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి జనసేన అధినేతకి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని మనము విమర్శించాలి, మరో ప్రతిపక్షాన్ని మనం విమర్శించాలి. ఇక్కడ బీజేపీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని కాపాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో విచారణ జరగకుండా సిబిఐ వాళ్ళని బీజేపీ కట్టడి చేసింది. ఎవరైతే వివేకానంద రెడ్డిని హత్య చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు కర్నూలులో అరెస్ట్ చేయకుండా ఎంత పెద్ద డ్రామా ఆడారు. దీని వెనకాల ఎవరున్నారు? ప్రతి నెల జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి ఎందుకు అప్పులు పుడుతున్నాయి? తెచ్చిన డబ్బులన్నీ కూడా ఏమైపోతున్నాయి? వాటిపైన ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదు? మరో రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి తన పథకాలుగా ప్రచారం చేసుకుంటూ తను కాలం గడుపుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు అటువంటి ప్రయత్నాలు చేయలేదు? ఇతరత్ర అనేకమైనటువంటి ప్రశ్నలు ఆంధ్ర ప్రజల యొక్క తెలుగు వాళ్ళ మదిలో ఈరోజు మెదులుతూ ఉన్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి ఏదైనా చీకటి ఒప్పందం ఉందా? ఈ ఇతరత్ర అనేకమైనటువంటి అనుమానాలు ఈరోజు తెలుగు వారు కలుగుతున్నాయి. అదే అనుమానం తెలుగుదేశం కేడర్లో ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించడంలో కేంద్ర పెద్దల హస్తం ఉంది అని అందరూ నమ్ముతున్నారు. ఇటువంటి పరిణామాలు రాష్ట్రంలో ఉండంగా ఎలా స్నేహపూర్వకంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ వెళ్తాయి
అని ఆలోచిస్తే ఏదో ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. అది ఎలక్షన్ టైంలో 2019లో కల్లారా చూశారు. 2019 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయి 23 సీట్లకే పరిమితం అయింది అంటే దాని వెనకాల ఆనాటి అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగాను వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగానే పనిచేసేటట్లు వాళ్ళు చేశారండి కార్తీక్ గారు. ఎలక్షన్ కమిషన్ అయితే మొత్తం పోలీసులందరినీ మార్చివేయడం, కనీసము దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆయన ద్వివేది గారు అనుకుంటాను ఎంత నిర్లిప్తంగా ఆయన ఆ రోజు చూస్తుంటే ఆ విజువల్స్ చాలా బాధేసింది. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఈ విధంగా కూడా వ్యవహరిస్తాడని చెత్తబుట్టలో వేసినట్లుగా వాళ్ళ రిప్రజెంటేషన్స్ అన్ని చెత్తబుట్టలు పాలు చేసేసారు. వైసీపీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచారు, విచ్చలవిడిగా మద్యం పంచారు, విచ్చలవిడిగా అక్రమాలు చేశారు. ఏ పోలీస్ అధికారి కానీ ఏ ఎలక్షన్ ఆఫీసర్ కానీ వాళ్ళని ఎవరు కూడా నిరోధించరు. తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడ తిరగనీయకుండా చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అది తప్పైనప్పటికీ కూడా వాళ్ళు డబ్బులను ఎక్కడికక్కడ సీజ్ చేసేసారు. కానీ వైసీపీ నాయకులు యొక్క డబ్బును విచ్చలవిడిగా రవాణా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఆ బీజేపీని కూడా పక్కన పెట్టుకుంటే ఇటువంటి అక్రమాలకు చోటు లేకుండా ఉంటుందేమో. ఎందుకంటే మనము విషాన్ని కూడా మెడిసిన్ గా వాడతాం కాబట్టి దీన్ని విషమైనప్పటికీ కూడా ఒక మెడిసిన్ లాగా ట్రీట్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు భావించి ఉంటే దాన్ని స్వాగతించవలసినటువంటి సంకేతాలు ఉన్నాయి సమాజంలో. కాబట్టి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ఒక్కటిగా పోటీ చేయడాన్ని నేనైతే వ్యతిరేకించను. ఇంకా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి వేయాలి, రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలి, పోలవరం పూర్తి కావాలి, రైల్వే జోన్ రావాలి, వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ స్టేటస్ రూపంలో లబ్ధి చేకూర్చాలి, పరిశ్రమలు ఇక్కడికి రావాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకారం ఉండాలి. కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండడం శుభసూచకమవుతుంది, కానీ నష్టమైతే కాదు. అక్కడ ఇక్కడ నష్టపోతాం, కొంచెం నష్టపోయినా పర్వాలేదు. విషమైనప్పటికీ కూడా దాన్ని మెడిసిన్ లాగా మనము వాడుకుందామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. కార్తీక్ గారు, ధన్యవాదాలు సార్. రామకృష్ణ గారు, ధన్యవాదాలు.